మృత్యు ఆసన్నమైనప్పుడు మృత్యువు యొక్క రాక గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. అది దిగ్భ్రాంతిని కల్పిస్తుంది అని. భయోద్వేగములతో కూడినటువంటి వాడై కళ్ళ చూపు నిలబడిపోయి విపరీతమైన ఉద్వేగాన్ని పొందుతుంటాడు. ఎంతమంది చుట్టూ ఉండనివ్వండి, ఎవ్వరూ లేరని అదొక్కటే నిజమని భయానికి లోనవుతాడు. ఆ యమభటుల దర్శనం అలా ఉంటుందట. వాళ్ళు అంత భయంకరాకారాలతో ఒంటి మీద వెంట్రుకలు నిలువుగా నిలబడి పెద్ద పెద్ద దవడలతో బలిసినటువంటి శరీరాలతో చేతులతో పాశాలు పట్టుకొని అకస్మాత్తుగా కనపడి మీద కురుకుతూ కనపడతారు. కనపడినప్పుడు ఒక్కసారి ఉద్వేగాన్ని పొంది అలా ఉండిపోతాడు. ఆఖరి నిమిషంలో ఆ ఉద్వేగమునందే ఉన్నప్పుడు మనసు బ్రతికున్నంత కాలం దేన్ని పట్టుకుందో ఆఖరి ఊపిరిలో దాన్నే పట్టుకుని స్మరిస్తుంది. మీరు దీన్ని చాలా 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 జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. అందుకు పురాణ శ్రవణం. సాధన అన్నది దేని కొరకు చేస్తారు అంటే, మన ప్రయత్నం లేకుండా మనసు దేన్ని పట్టుకుంటోంది చూడ్డానికి. దీనికి తార్కాణం ఎక్కడ దొరుకుతుందంటే కలలోనే దొరుకుతుంది. అందుకే సాధారణంగా పెద్దలు మాట అడుగుతూ, కల వస్తుందా మీకు, కలలో ఏం కనపడుతూ ఉంటుంది అని అడుగుతారు. ఎందుకని అంటే మీ మనసు ఏ స్థితిలో ఉన్నదో దాన్ని బట్టి కల వస్తుంటుంది. మనసు ఎప్పుడు భగవద్విషయమునందు రమిస్తోందనుకోండి, మనసు నిద్రావస్థలో స్వప్నావస్థలో ఉన్నప్పుడు దాన్ని చూపిస్తుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు. మనసు యొక్క కదలికలు దేని మీద ఉంటాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి తీస్తేనే మనసు కదులుతుంది, ఊపిరి తీయకపోతే మనసు కదలదు. అలాని ఊపిరి తీయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ ప్రయత్నం చేయకూడదు. కుంభకం అందరూ చేయలేరు, అగస్త్యుడు వంటి మహాపురుషులు చేశారంతే. కాబట్టి ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేయడం ఎందుకంటే ఊపిరి యొక్క కదలికల చేత మనసుని నిలబడతారు. మనస్సు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాలంటే ధ్యాన ప్రక్రియ యందు విజయం సాధించాడనడానికి అది గుర్తు. పరిణతి అందుకే ఉత్తమముగా జీవిస్తున్నాడా, మధ్యమముగా జీవిస్తున్నాడా, అధమంగా జీవిస్తున్నాడా అన్నది పరిశీలనం చేత తెలుస్తుంది. అది ఒకడు చెప్పేది కాదు, ఎవడికి వాడికే తెలుస్తుంది. అధమాధమ జీవితం అని దేనికి గుర్తంటే తేలు ఉంటుంది. తేలు తాను పుట్టే ముందు తల్లిని చంపేస్తుంది. తల్లి పొట్ట బద్దలైపోతే తప్ప తేలుకి పిల్ల పుట్టదు. తన తల్లి చచ్చిపోయినా సరే తాను పుట్టడం ప్రధానంగా పుట్టినదేదో అది అధమాధమమైనటువంటి జన్మ. అది అలా బ్రతుకుతారు కొంతమంది. ఇతరులు ఏమైపోయినా, ఇతరులు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, తాము ఒక్కడూ సంతోషంగా ఉంటే చాలు. అది ఆ ప్రవృత్తి మారాలి. అది పరమ ప్రమాదకరం. ఇతరులకు కాదు, ఇతరులకి ఉంటుంది కొంత. ముందు తాను జారిపోతాడు, కొన్ని కోట్ల జన్మల కిందకి జారిపోతాడు. రెండవది మధ్యమ జీవితం. ఒక ఆవుని పెంచి గడ్డి వేస్తాడు, ఆవు గడ్డి తిని పాలిస్తుంది, తాను పాలు తీసుకుని తాను జీవిస్తాడు. ఆవు బతుకుతుంది, తను బతుకుతాడు. ఇది మధ్యమ జీవితం. ఉత్తమ జీవితం ఉంటుంది, తానేమైపోయినా పర్వాలేదు, ఇతరులు బాగుండాలి. గంధపు చెక్క, దీపం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.